అంటే ఇప్పుడు ఈ 65 లక్షల మంది ఓటర్లను తొలగించినటువంటి అంశంలో సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరిగినాయి, ఎవరెవరు ఏమన్నారు? ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపిస్తూ ఈ తొలగింపు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. తొలగించిన ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈ నెల 19వ తేదీలోగా ఈసీ వెబ్సైట్లలో తొలగించిన వారి జాబితా ఎందుకు తొలగించారనేటువంటి అంశాలను ప్రచురించాలని చెప్పి పెట్టింది. సో మరి ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు, నిజంగా ప్రచురించే అవకాశం ఉందా, ఏమైనా అనుమానాలు బయటికి కనిపిస్తా ఉన్నాయా? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీలోగా ఎన్నికల సంఘం వెబ్సైట్లో తొలగించిన ఓటర్ల జాబితాను, వారిని ఎందుకు తొలగించారో కారణాలను ప్రచురించాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను పాటిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ ప్రచురిస్తే ఈ తొలగింపులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జెమిని. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, తప్పకుండా చేయడానికి. తప్పకుండా, థ్యాంక్ యూ. రైట్, అది 22 లక్షల మంది చనిపోవడం అనేది అది పెద్ద సంఖ్య, అలా జరగకపోవచ్చు అనేటువంటి మాట క్లియర్గా జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట. నా 6th సెన్స్ ప్రకారం 19వ తారీఖు తర్వాత ఈ దేశంలో భారీ విప్లవం పుడుతుంది ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా. సో ఇది భారతీయ జనతా పార్టీకి ఉరితాడయ్యేటువంటి అవకాశం ఉంది.